మనం నిన్న బాడీ ఫ్రాక్ ఎలా చిన్నపిల్లల ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూసుకున్నాం కదా. అయితే అందులో బాడీ పార్ట్ తీసుకొని ఈరోజు బాడీ పార్ట్ ఎలా కుట్టుకోవాలో నెక్స్ట్ ఎలా వేసుకోవాలో నేను చూద్దాం. ఇది తీసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. ఇది లైనింగ్ పీస్, ఇది ఫ్రంట్ కదా. బ్యాక్ నెక్ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. తీసుకొని ఈ మెయిన్ పీస్ ఉంది కదా, ఇది లైనింగ్. ఈ మెయిన్ పీస్ కూడా ఒకటి తీసుకోండి. తీసుకొని నెక్ ఎలా వేస్తున్నానో చూడండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ ఇలా పెట్టాలి. ఓకేనమ్మా? ఇలా పెట్టుకొని అక్కడక్కడ ఇలా గుండు పిన్నులు పెట్టుకోండి. మీకు స్టార్టింగ్ కదా, కదలకుండా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ తిరగల మరగల చూసుకోండి. ఇది ఇది తిరగల మరగలు చూసుకొని, ఇది తిరగల, ఇది మంచి మరలు అనుకోండి. పైన లైనింగ్ పీస్ పెట్టాలి. అర్థమవుతుందా? ఇది రైట్ సైడ్ మీద లైనింగ్ పీస్ ఉండాలి. ఇలా అక్కడక్కడ ఇలా గుండు పిన్నులు ఇలా పెట్టుకోండి. రైట్ సైడ్ మీదనా మేడం లైనింగ్? ఇది రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టాను, కిందికి పెట్టలేదు. ఓకే. నెక్ ఎలా వేస్తున్నాను చూడు. రివర్స్ తీయడం అన్నాను అంటారన్నమాట. ఇది రివర్స్ తీస్తున్నా. ఈ క్లాత్ ఇది మందం ఉంది కదా, మందం ఉన్న క్లాత్ లకి రివర్స్ తీసుకోవచ్చు. ఈ రివర్స్ తీయడం కూడా మీరు నేర్చుకోవాలి. ఇది కిందకి పెట్టేసి ఈ నెక్ చుట్టూ మనం వేరే పీస్ తో వేసుకోవడం, అది వేరే ప్రాసెస్. రకరకాలుగా వేసుకోవచ్చు నెక్ ని. ఇది ఒక ప్రాసెస్. ఈ మొత్తం ఉన్న క్లాత్ లోకి రివర్స్ తీసుకోవడం. రివర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా రైట్ సైడ్ మీద లైనింగ్ ఉండాలి. ఓకేనా? రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టుకొని దీని మీద మనం పాదం మందం ఈ నెక్ చుట్టూ ఇలా లైన్ మార్కింగ్ చేసుకోండి. నీట్ గా ఒకటే విడుతుండేలా లోపలికి ఇలా లైన్ ఇలా గీసుకోండి. వంకర టింకర పోకుండా ఉండడం కోసం మీకు లైన్ గీస్తున్నా నేను, డైరెక్ట్ కుట్టకుండా. మీరు అలవాటు అయినాక ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టండి. చూస్తున్నారా ఎలా పెట్టానో? ఇలా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ మీదనే కుట్టు రానివ్వండి. నేను మార్కర్ తో గీసాను కదా, ఈ లైన్ మీదే కుట్టు రానివ్వండి. కుడుతున్నాను చూడండి. కనబడుతుంది కదా? ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, సేమ్ దీని మీదే ఈ మార్కింగ్ మీదే లైన్ రానివ్వాలి. ఈ క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా స్లోగా కుట్టుకోండి. ఇలా క్లాత్ ని ఇలా చేయబెట్టి ఇలా జరుపుకుంటూ ఇలా ఇలా రౌండ్ తిరిగే దగ్గర జాగ్రత్తగా వంకర టింకర పోకుండా. మీరు కుట్టు ఎలా అయితే వేస్తారో సేమ్ అలాగే నెక్ వచ్చేస్తుంది అన్నమాట. దాని మీదే డిపెండ్ అయి ఉంటది. చూడండి. ఇది రివర్స్ తీయడం అని అంటారు. ఇలా కుట్టు వేసాక లేకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు మీరు. దీని కిందంగా లైనింగ్ పెట్టేసి, ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఉంది కదా, దీని కిందంగా ఈ లైనింగ్ పీస్ పెట్టేసి చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని తీసేసి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మీరు బ్లౌజ్ కి పైపింగ్ చూపించాను కదా, అలా పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా కుట్టుకోవచ్చు. లేదంటే ఈ రౌండ్ నెక్ పీస్ కట్ చేసుకొని అలా కూడా నెక్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లాత్ మందం ఉన్న దానికి ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా కూడా కుట్టుకోవచ్చు. చూసిరా? ఇప్పుడు ఇది చుట్టూ కుట్టినాక ఈ నెక్ పీస్ ని కట్ చేశాను. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా
టక్స్ పెట్టుకోవాలి ఇలా. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా నెక్ చుట్టూ ఇలా కుట్టు, ఇలా కుట్టు ఉంది కదా దాని మీద కట్ కావద్దు. జాగ్రత్తగా క్లాత్ ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా టక్స్ పెట్టుకున్నాక ఈ పిన్స్ తీసేయండి. తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఓకే. చూడండి ఇక్కడ కుట్టి పడలేదు, మిషన్ ప్రాబ్లం వచ్చి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసి దీన్ని ఇలా మలిపి ఇప్పుడు ఈ ఎడ్జ్ కి ఒక కుట్టు వేయాలి. ఈ క్లాత్ ని ఇలా టర్న్ చేసి ఇగో ఇలా గోరుతో అనేసి ఈ ఎడ్జ్ కి కుట్టు వేయాలి. లైనింగ్ కనపడకుండా లోపలికి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా అనుకొని దీని మీద ఇలా కుట్టు వేయాలి. ఓకేనమ్మా? దీన్ని రివర్స్ తీసుకోవడం అంటారు. ఇలా కూడా రివర్స్ తీసుకోవచ్చు. లైనింగ్ బయటికి కనిపించవద్దు. లైనింగ్ ఇలా లోపలికి అనుకుంటూ మీరు ఇలా గోరుతో ఇలా అనుకుంటూ ఇలా చూడండి, ఇలా ఎడ్జ్కి చూసిరా ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు కనబడుతుందా? అయిపోయింది. ఇలా నెక్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇది టర్న్ చేసుకొని ఈ చుట్టూ లైనింగ్ ని ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా చుట్టూ లైనింగ్ ఇలా కుట్టు వేయండి. ఈ లైనింగ్ ఇలా లేవకుండా మొత్తం ఇలా చుట్టూ జాయిన్ చేసుకోండి. ఎలా జాయిన్ చేస్తున్నానో చూస్తున్నారా? ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు మేడం. ఇలా ఇలా చుట్టూ జాయిన్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్ని ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేయాలి. లైనింగ్ కట్ కాకుండా జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న పీసులు మాత్రమే తీసేయాలి. ఇలా
కట్ చేసుకున్నాక వీటికి కూడా డాట్స్ వేయాలన్నమాట. మనం బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ ఎలా డాట్స్ వేసామో ఇలా ఇప్పుడు ఈ షోల్డర్ సాయిగా ఇలా చూసుకొని ఈ షోల్డర్ సాయిగా ఇలా చూసుకొని డాట్స్ వేయాలి. ఇప్పుడు దీనికి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఉంది కదా, ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇగో ఇలా పట్టేసుకోండి. ఇలా అర్థమవుతుందా? ఇలా పట్టేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ఇట్లా కింది ఫోల్డింగ్ కూడా పడాలి టక్. ఇప్పుడు ఇంకో ఇలా టక్స్ పెట్టుకొని ఇంకో రెండు వైపులు ఇలా టక్స్ వచ్చినాయి కదా, ఈ ప్లేస్ లో మనం డాట్ వేయాలన్నమాట. ఓకేనా? ఇలా పట్టుకొని డాట్ ఎంత వేస్తారు, కొంచెమే పట్టుకోవాలి, ఒక పావు ఇంచు మందం చాలు. వేసుకొని ఇలా డాట్ వేయాలి. చూడండి, ఇంత పొడవు అయితే సరిపోతుంది. ఈ బాడీ లెంత్ ని బట్టి మనం ఈ డాట్ పొడవు వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇలా డాట్ వేసుకోవాలి. అలాగే ఇటు వేసినట్టే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి డాట్. సేమ్ ఇదైతే ఎంత లెంత్ వేసామో సేమ్ అంతే లెంత్ చూసుకొని వేయండి. ఎన్ని ఇంచెస్ ఉంటుంది మేడం అది టక్స్, అది డాట్? డాట్ పొడవా దాజా వేసాను. ఇప్పుడు మనం ఈ బాడీ లెంత్ ఉంటుంది కదా, మనం మన సైజు పిల్లల్ని బట్టి మనం ఈ బాడీ పొడవు పెట్టుకుంటాం కదా. అవును, ఈ పొడవుని బట్టి మనం అందాద ఈ మధ్యలోకి వచ్చేటట్టు వేసుకుంటాయి. ఇప్పుడు ఈ మధ్యలోకి వేసుకోండి. షోల్డర్ మధ్యలోకి రావాలా? ఇది షోల్డర్ నుంచి చూసుకోవాలా? ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి ఇలా చూపించాను కదా. అవును. ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకొని ఇలా టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని ఇది ఇక్కడ ఈ సెంటర్ లోకి ఈ మధ్యలోకి వచ్చేంత వరకు వేసుకోండి. ఇలా ఈ లెంత్ బట్టి బాడీ లెంత్ ని బట్టి అమ్మా, ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క సైజ్ ఉంటుంది. మీరు తీసుకున్న ఈ బాడీ పొడవు లెంత్ ని బట్టి ఈ డాట్ వేసుకోండి. ఒక 3 ఇంచెస్ దాకా ఉంటది. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్. ఇంతే ఇక ఫ్రంట్ పార్ట్ కుట్టడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా నేను రివర్స్ తీస్తున్నాను. ఈ ఒరిజినల్ ఇది రైట్ సైడ్ అయింది, రాంగ్ సైడ్ అయిందని చెక్ చేసుకోండి. చేసుకొని ఇటు రైట్ సైడ్ ఉన్న సైడ్ ఇలా లైనింగ్ పెట్టేసుకోండి. ఇలా నీట్ గా రెండు సైడ్లు ఒక తిరిగి వచ్చినట్టు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ గుండు పిన్నులు పెట్టేసుకోండి చుట్టూ. కదలకుండా ఇలా పెట్టేసుకొని సేమ్ ఇలాగే నెక్ చుట్టూ మనం ఇక్కడ ఇలా ఓపెన్స్ ఇచ్చాం కదా, ఇది కూడా కుట్టుకోవాలన్నమాట. చూడండి, నేను మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ పెడుతుండేలా చూసుకొని ఇలా లైన్ గీసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కటింగ్ చేసింది ఉంది కదమ్మా, దాని చుట్టూ ఈక్వల్ గా మార్కింగ్ చేసుకొని దీని మీదే కుట్టు రాణించండి. ఓకే మేడం. ఇలా ఇలా అయితే వంకర టింకర పోకుండా మీరు లైన్ గీసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు దీని మీద కుట్టు వేసి ఆ కుట్టుని బట్టే మనకు నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కుడుతున్నాను చూడండి.
ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఇలా సూది దించి ఇప్పుడు పాదం లేపెట్టి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ గా ఇక్కడ కూడా ఈ కార్నర్ వచ్చింది కదా, అక్కడ సూది కిందికి దించేసి ఇలా పాదం పైకి లేపి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ దగ్గర ఇలా మీరు ఇలా కుట్టడం వల్ల మీరు కొత్త నెక్ షేపులు, ఈ నెక్ షేప్ కూడా కుట్టుకోవచ్చు వేరే డ్రెస్లకి. అర్థమవుతుందా మేడం? ఈ మూల మీద నెక్ కూడా అవును. ఇలా నెక్ కూడా పెట్టుకోవచ్చు డిఫరెంట్ గా డ్రెస్లకి. అవును, ఫ్రంట్ నెక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే ఏ నెక్ కట్ చేసినా కూడా ఇలానే నెక్ వేసుకోవాలన్నమాట. ఇలానే డ్రా చేసుకోండి, మార్కర్ తో డ్రా చేసుకొని అలాగే కుట్టు రానిచ్చి నెక్ కుట్టుకోవచ్చు. ఇప్పుడు స్టార్ నెక్ పెట్టుకున్నా మీరు ఏ నెక్ పెట్టినా సరే మళ్ళీ స్పెషల్ గా నేర్చుకోవాల్సిన పని ఉండదు. అర్థమవుతుందా? ఏ నెక్ పెట్టుకున్నా కూడా కుట్టే ప్రాసెస్ ఇంతే. మార్కర్ తో మనం ఏ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాం ఆ షేప్ లో ఇలా మార్కర్ తో పెట్టుకొని అలా కుట్టు రానియాలి. అర్థమవుతుంది కదా? ఓకే. ఇప్పుడు పిన్స్ తీసేసి స్క్వేర్ నెక్ పెట్టుకున్నా సరే, పలకగల్లా అంటారు కదా, అదైనా సరే ఇప్పుడు పలకగల్లా కూడా ఇప్పుడు ఇలానే మార్క్ చేసుకొని ఆ మూలల దగ్గర సూది దింపి పాదం లేపి టర్న్ చేసుకుంటూ ఏ నెక్ అయినా కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నారు ఎక్స్ట్రా నెక్ పీస్. చూడండి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇది చూడండి, ఇలా జాగ్రత్త ఇలా ఇలా కట్ చేసినాక ఇప్పుడు ఇది కూడా నేను చుట్టూ టక్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు తెగిపోకుండా ఓన్లీ ఈ ఖర్చు లోపల మాత్రమే. చూడండి ఈ కార్నర్ ఇక్కడ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర కూడా ఇగో ఇలా టక్ ఇవ్వాలి. చూడండి ఇలా కార్నర్ దగ్గర కూడా ఇలా. అర్థమైందా? ఈ కార్నర్ కూడా చూడండి, ఈ కార్నర్ కూడా ఇలా ఇగో ఇలా. కుట్టు మాత్రం తెగిపోవద్దు, కుట్టు లోపలికి ఈ క్లాత్ ని ఇలా టక్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు ఇక్కడ షేప్ ఈ మూల అనేది కరెక్ట్ దిగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఈ మూల ఉందాం కదమ్మా, ఈ మూల కూడా ఇలా చూడండి ఇలా ఇలా టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చుట్టూ టక్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఇది నేను ఎలా వేసానో డౌట్ ఉందా? ఏం లేదు మేడం, అర్థమైంది కదా మీకు క్లియర్ గా. ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి కార్నర్ లో ఎలా ఇచ్చానో. క్లాత్ మాత్రం కట్ కాకుండా ఓన్లీ ఖర్చుకే. ఇప్పుడు మీరు ఇది ఇలా టక్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇది మనం రివర్స్ చేసినప్పుడు ఈ మూల ఉంది కదా, ఇప్పుడు ఫింగర్ తోనిగో ఇలా అనుకోవాలి. కనపడుతుందా? ఇప్పుడు ఇది రివర్స్ చేసినప్పుడు ఇది రివర్స్ తీస్తున్నా చూడండి, లైనింగ్ ని లోపలికి అంటున్నాను. ఇలా ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఈ మూల కూడా ఈ కాడ షార్ప్ గా రావడం కోసం ఇలాంటి ఇది ఏమన్నా పుల్లలు, ఇది సైకిల్ పుల్ల అండి, దీన్ని సైకిల్ పుల్ల అంటారు. ఇంకా దీంతో ఈ కార్నర్ లో ఇలానండి, కార్నర్ వచ్చేసింది కదా, ఇలా కార్నర్ వచ్చేసింది చూడండి. ఈ సైడ్ కార్నర్ కూడా ఇలా పుల్లతో ఇలా ఈ మూలని ఈ కొన కనపడాలి కదా, ఇంకా ఇలా అనుకోండి. ఇక గోరుతో ఇలా అనండి. లైనింగ్ లోపల కానీ గోరుతో ఇలా అనుకుంటూ మళ్ళీ దీని మీద ఇలా కుట్టు వేయాలి. లైనింగ్ ఇలా లోపలికి అనుకుంటూ దీని మీద ఇలా కుట్టు వేయాలి.
ఇలా ఇలా పెట్టి ఇలా అనుకుంటూ లైనింగ్ మాత్రం బయటికి కనిపించకుండా లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా అర్థమవుతుంది కదా. ఈ కార్నర్ చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో కార్నర్. మీ దగ్గర ఏదైనా రిఫిల్ ఉన్నా సరే రిఫిల్ తో కూడా అనుకోవచ్చు. పెన్ను ఉంటది కదా, పెన్నులో రిఫిల్. మీ దగ్గర ఈ పుల్ల లేకుంటే ఈ పుల్ల చాలా యూజ్ అవుతుందండి. డోరీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, బాబిన్ లో దారం పోసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక పుల్ల ఇది టైలర్స్ దగ్గర ఉండాలి, ఇది ఒకటి పెట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరికి రాగానే సూది కిందికి దించేసి పాదం పైకి లేపేసి ఇలా టర్న్ చేసుకొని ఇలా లైనింగ్ అనిపించకుండా లైనింగ్ ఇలా లోపలికి అనుకుంటూ చూడండి. ఇక్కడ కూడా కార్నర్ దగ్గర నీట్ గా సూది దించేసి పాదం పైకి లేపేసి ఇలా 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 మ్యామ్ పైపింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తారా మ్యామ్ నెక్స్ట్ క్లాస్ లో? పైపింగ్ చూపించానమ్మా. బ్లౌజ్ చూపించారుగా. పైపింగ్ వేయడం చూపించాను. ఓకే బ్లౌజ్ ఓకే, నాది కనెక్ట్ అవ్వలేదు అప్పుడు. ఓకే ఓకే. పైపింగ్ క్లాస్ అయిపోయింది, మీరేమో అబ్సెంట్ ఉంటారు. లేదండి, నాది కనెక్ట్ అవ్వలేదు. నాది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు, కనెక్షన్ ప్రాబ్లం అవుతుంది నాకు ఈ మధ్య. సో అట్లా కనెక్ట్ రాలేదు. ఇలా నెక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రివర్స్ తీయాలన్నప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి చుట్టూ నెక్ చుట్టూ కుట్టుకున్నాక లైనింగ్ ని లోపల సైడ్ టర్న్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఇది ఇది ఏమంటారు, దీన్ని తిరగలు తీసుకోవడం అంటారు. లేదు మేము పైపింగ్ వేసుకుంటాము అని అంటే ఇది రైట్ సైడ్ పై నుంచి కింది నుంచి లైనింగ్ పెట్టేసి చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ తీసేసుకున్నాక మనం పైపింగ్ ఆపోజిట్ క్లాత్ తో పైపింగ్ వేసుకోవాలి. నెక్ కి రౌండ్ నెక్ నేను పైపింగ్ చూపించాను కదా, సేమ్ అలాగే క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ విడుతులో ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకొని చుట్టూ ఇలా పైపింగ్ క్లాత్ వేసి కుట్టుకొని దాన్ని పైపింగ్ వేసుకోవాలి. నేను పైపింగ్ వేసే విధానం ఉంది, వీడియో చూడండి. అలా పైపింగ్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ చంక చుట్టూ నేను పైపింగ్ వేస్తాను చూడండి అమ్మా. ఇది స్లీవ్లెస్ కదా ఫ్రాక్. ఇప్పుడు చూడండి, ఇది చుట్టూ ఇది మళ్ళీ లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ఇలా ఇలా చుట్టూ లైనింగ్ ని జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ తీసేయండి. కాటన్ ఫ్రాక్స్ అయితే మీకు ఇప్పుడు ఈ లైనింగ్ జాయిన్ చేసే పని కూడా ఉండదు, లైనింగ్ వేసేదే ఉండదు, ఒక సింగిల్ లేయరే కుట్టుకోవచ్చు కాటన్ ఫ్రాక్స్. ఇలా ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని తీసేయాలి. చూడండి నెక్ ఎలా ఉందో. ఇలా బాగుంది. వచ్చింది. ఇలా కార్నర్ ఈ షేప్ మళ్ళా నీట్ గా రావాలన్నట్టు మీకు కూడా. మీరు ఇక్కడ ఈ మూల మీద టక్స్ పెట్టుకుంటేనే ఈ మూల ఇలా నీట్ గా వచ్చేస్తుంది. మీరు సరిగా పెట్టుకోలేదంటే రాదన్నట్టు ఈ మూల ఇలా షార్ప్ గా. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకోవాలంటే దీన్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ కు బ్యాక్ రెండింటికి వేసుకోవాలా డాట్స్? రెండింటికి వేసుకోవాలి. ఓకే. ఇగో ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ టక్స్ ఇలా పెట్టుకోండి.
ఇక్కడ టక్స్ ఇలా పెట్టినాం కదా, ఇక్కడ డాట్ వేసుకోండి. ఇగో ఇక్కడ ఇప్పుడు ఈ షోల్డర్ సాయిగా ఇలా వస్తుంది అన్నమాట. ఒక పావించి మందమే పట్టుకోవాలి, వెడల్పుగా పట్టుకోవద్దు. డాట్ ఎలా వేసుకోవాలో నేను చెప్పట్లే, మీరు బ్లౌజ్ లకు ఎలాగో వేశారు కదా, ఇక్కడ పావించి అంత పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి షార్ప్ ఉండాలి. నేను లైన్ చూపించాను, మళ్ళీ లైన్ గీసి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడ ఒక పావించి అంత పట్టుకొని ఇక్కడ రాను, ఇక్కడ షార్ప్ రావాలి. ఇలా రావాలి. ఇలా డాట్స్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్ ఇలా ఉంచేసుకొని దీని మీద ఫ్రంట్ పార్ట్ ని ఇలా రివర్స్ లో పెట్టుకొని, ఒకటి రైట్ సైడ్ ఉండాలి, ఒకటి ఇది రివర్స్ లో పెట్టేసి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబల్ కుట్లు వేసుకోవాలి. ఆ చివరికి ఈ చివరికి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోకుంటే కుట్లు ఊడిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఈ షోల్డర్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ సైడ్ నుంచి కుట్టుకోండి అమ్మా. జాయిన్ చేసేటప్పుడు నెక్ సైడ్ కి ఈక్వల్ గా పెట్టుకొని కుట్టుకోండి. ఇలా తర్వాత ఇది ఓపెన్ ఇలా చేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఇలా చూస్తున్నారా? ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక చుట్టూ ఇది ఉంది కదా, మనం స్లీవ్లెస్ కదా పాప ఫ్రాక్ కుట్టుకున్నాము. అయితే ఈ చుట్టూ ఏం చేయాలంటే, ఇప్పుడు మనము గల్లా వేసుకున్నాం కదండి బ్లౌజ్ లకి, క్రాస్ కటింగ్ క్రాస్ పీసులు కట్ చేసుకొని గల్లా వేసుకున్నాం కదా, పైపింగ్ నెక్ ఎలా వేసుకున్నాం అలా క్రాస్ పీసెస్ కట్ చేసి ఆ క్రాస్ పీస్ దీని మీద ఇలా పెట్టేసి, క్రాస్ పీస్ ని ఇలా మనం హెమ్మింగ్ పట్టి లెక్క కుట్టుకున్నాం. హెమ్మింగ్ ఎలా చేసుకున్నాం అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకొని దాన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసి, అలా చేయొచ్చు. లేదంటే చుట్టూ ఇలా పైపింగ్ వేసుకోవచ్చు. దీని చుట్టూ వింటున్నారా? పైపింగ్ వేసుకోవచ్చు. లేకుంటే లేకుంటే ఈ నెక్ కి అయితే ఎలా మొత్తం రివర్స్ తీసామో అలా కూడా రివర్స్ తీసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా? ఎస్ మేడం. అలా మన చాయిస్, మనది ఎలా అంటే అలా నచ్చినట్టు కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాస్ పీసెస్ కట్ చేస్తున్నాను చంక చుట్టూ కుట్టుకోవడానికి. ఇలా క్రాస్ గా మీరు ఇట్లా అంతా ఈక్వల్ గా పీసెస్ కట్ చేసుకోరాకుంటే మార్కర్ తో మార్కింగ్ చేసుకొని స్కేల్ పెట్టి లైన్ తీసుకొని కట్ చేసుకోండి. నేను ఆ రోజు బ్లౌజ్ కు చూపించాను కదా ఎలా కట్ చేసుకోవాలో క్రాస్ పీసెస్. అలా స్కేల్ పెట్టి గీసుకొని అన్ని ఈక్వల్ గా వచ్చేటట్టు కూడా కట్ చేసుకోండి. మీకు అలవాటు లేకుండా ఇలా కట్ చేయడం. ఇప్పుడు రెండు చంకల సైడ్ అవసరం కదా పీసులు, సరిపోని ఇలా కట్ చేసుకొని పీసెస్ అన్ని జాయిన్ చేసుకోండి. ఇలా ఈ క్రాస్ పీసులు ఎలా జాయిన్ చేసుకోవాలి? ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలా వేయొద్దు. ఇగో ఈ క్రాసులు చూస్తున్నారా? ఈ క్రాస్ ఉంది కదా, ఇది ఇలా స్ట్రైట్ గా పెట్టొద్దమ్మా. ఒకటి అడ్డం ఉంటే ఒకటి నిలువు ఉండాలి పీసు.
ఎల్ షేప్. అలా చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది అడ్డం ఉంది కదా, ఇది నిలువు పెడుతున్నాను. ఈ మూలలు చూసుకొని జాయిన్ చేసుకోండి. ఇలా దీని మీద ఇంకో పీస్ ఈ మూలను బట్టి పెట్టి జాయిన్ చేయడం అర్థం కాకుంటే అడగండి, మళ్ళీ చూపిస్తా. ఇలా నేను కుడుతున్నా, ఎలా కుడుతున్నానో చూడండి. క్రాస్ పీస్ స్ట్రైట్ పీస్ జాయిన్ చేసినట్టు జాయిన్ చేయొద్దు. ఇలా చూసిరా? ఇప్పుడు ఇలా జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ ఒక సైడ్ రావాలి, ఖర్చులన్నీ ఒక సైడ్ వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా చూసుకొని జాయిన్ చేసుకోండి. ఈ ఖర్చులన్నీ ఒక సైడే రావాలన్నమాట. ఇలా ఇలా ఓకేనా? ఇలా ఇప్పుడు మనం చంక చుట్టూ ఈ పీస్ ని ఎలా వేయాలో చూడండి. ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు ఉంది కదండి, ఇది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగానే ఇలా ఒరితోరు గీక్కోండి. ఇటు ఫ్రంట్ కి రాకుండా షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్ నుంచి చూడండి, ఈ కొస నుంచి ఈ కొస వరకు ఈ పీస్ ని పెట్టి సేమ్ పెడుతూ, ఇప్పుడు ఇది రివర్స్ ఉండాలి చూసుకోండి. ఈ ఖర్చు ఇప్పుడు ఇదేమో రైట్ సైడ్ పెట్టినాం ఫ్రాక్. ఈ పీస్ అనేది మనకు ఇగో ఈ ఖర్చులు మన సైడ్ ఉండాలి, పైకి ఉండాలి. చూస్తున్నారా పీస్ ఎలా పెట్టానో? ఈ ఖర్చు అనేది పైకి ఉండాలి. ఇలా పెట్టి పాదం మందం కుట్టు. ఎంత మందం అంటే నేను కుట్టు ఇలా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ చివరికి క్లాత్ పెట్టేసి ఇలా ఇంత విడుతుండేలా కుట్టుకోవాలి మొత్తం. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇంతే విడుతు మెయింటైన్ చేయాలి. ఓకేనమ్మా? క్లాత్ మీద ఇలా పీస్ పెట్టేసి ఇలా క్లాత్ మాత్రమే జరుపుకోవాలి. ఈ ఫ్రాక్ ఉంది కదా, ఇది పట్టుకొని లాగొద్దు. ఈ క్రాస్ పీస్ ఉంది కదా, దీన్ని మాత్రమే పట్టుకొని దీని మీద ఇలా పెడుతూ ఈ ఫ్రాక్ ను పట్టుకొని లాగొద్దు. ఈ చంక సైడ్ అనేది సాగిపోతుంది. ఈ పీస్ మాత్రమే దీని మీద ఇలా పెట్టేసుకుంటూ ఇలా ఇలా. అర్థమవుతుందా ఎలా వేసానో? మొత్తం కుట్టినాక చూపిస్తాను. ఇలా కట్ చూడండి, ఇలా పీస్ వేయాలి చంక చుట్టూ. చూసిరా? ఇలా చూడండి, ఇలా ఈక్వల్ గా వంకర టింకర పోకుండా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇది కూడా చుట్టూ ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనం ఇందాక నెక్ వేసుకునేటప్పుడు చుట్టూ టక్స్ ఎలా పెట్టుకున్నాం అలాగా ఈ క్లాత్ ని ఇలా లేపి ఈ చంక చుట్టూ ఇగో ఇలా క్లాత్ ని కట్ కాకుండా జాగ్రత్తగా ఇగో ఇలా ఇలా టక్స్ పెట్టుకోండి. ఇలా ఇలా చూడండి, ఇలా కనబడుతుందా నేను ఎలా పెడుతున్నానో? ఎస్ మేడం. చుట్టూ ఇలా ఇలా టక్స్ పెట్టుకోండి. పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదమ్మా, ఈ ఖర్చుని ఈ పీస్ ఉంది ఈ క్రాస్ పీసు, ఈ క్రాస్ పీస్ లోకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఇప్పుడు దీని మీద ఇలా కుట్టు రానియండి. ఓకేనా?
ఇదే సేమ్ ఇలానే బ్లౌజ్ కూడా నెక్ ఇలానే వేసుకోవాలి. ఇలా చూస్తున్నారా, ఈ ఖర్చుని ఈ క్రాస్ పీస్ ఉంది కదా దీంట్లోకే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎలా ఫోల్డ్ చేశానో అర్థమైందా? ఎస్ మేడం. మీరు ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా. నాకు కుట్టి చూపించాలి. నేను లాస్ట్ 2 days మాత్రం మీ క్లాస్ చెప్పండి. మీరు ఇన్ని రోజులు నేర్పించినవన్నీ మీరు ఏం వర్క్ చేసారో అన్ని చూపియాలి నాకు. ఓకే. ఇప్పుడు ఇలా కుట్టు వేసాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని తీసేయాలి. క్లాత్ కట్ కాకుండా ఇప్పుడు ఈ కుట్టు వేసాం కదా ఈ ఎక్స్ట్రా పీస్ ని తీసేయాలి. చూడండి ఎలా తీసేస్తున్నాను. ఇలా లేపుకుంటూ ఇగో ఇలా ఈ బ్లౌజ్ మళ్ళీ ఫ్రాక్ కట్ చేసారు, జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఫ్రాక్ కట్ కాకుండా ఈ ఓన్లీ ఈ పీస్ ని మాత్రమే ఇలా. పైపింగ్ వేస్తే హెమ్మింగ్ అవసరం లేదు కదా మేడం ఇక? ఆ పైపింగ్ వేస్తే హెమ్మింగ్ అవసరం లేదు. అదే ఉమ్, మనకు ఇలా బ్యాక్ నెక్ అది బ్యాక్ పార్ట్ కు కిందికి పెడతాం కదా, అలా అయితే హెమ్మింగ్ చేసుకోవాలేమో. ఉమ్. బ్లౌజ్ బ్యాక్ ఇగో పార్ట్ పెట్టినాం కదా. ఇలా ఇలా తీసేయాలి. తీసిరా తీసి ఇలా కట్ చేసినాక ఇక దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా హెమ్మింగ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఇగో ఇది కదా పట్టిని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇటు సైడ్ ఎంత నీట్గా ఉంది. హెమ్మింగ్ చేసినాక ఇగో ఇలా వస్తుంది. అలా చేసుకుంటే మళ్ళీ అది పైపింగ్ కనపడదుగా. ఇప్పుడు నేను ఇది పైపింగ్ కాదు కదా నేను వేసింది. ఓకే, హెమ్మింగ్ పట్టిందా? పైపింగ్ వేయాలంటే మీరు ఈ క్లాత్ తీసుకోవాలి. నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను అవును కదా. మీరు అవును. పైపింగ్ వేయాలంటే ఈ ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఓకే ఒరిజినల్ పీస్ సరిపోను లేదు, నాకు లైనింగ్ పీస్ ఉంది. లైనింగ్ పీస్ తో నేను ఇలా హెమ్మింగ్ మెథడ్ వేసాను. ఓకే మీ దగ్గర ఉన్న క్లాతులను బట్టి మీకు ఆపోజిట్ క్లాత్ ఉన్న ఈ గోల్డ్ కలర్ కింద మనం కుచ్చుల కోసం పెట్టుకుంటాం కదా క్లాత్, అవును అవును. ఆ క్లాత్ ఉన్నా సరే ఆ క్లాత్ తో కూడా మీరు ఈ నెక్ కు పైపింగ్ వేసుకోవచ్చు, ఈ చంక చుట్టూ కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఓకే. నెక్ కూడా ఇలా రివర్స్ తీసుకోకుండా మనం ఆ, లైనింగ్ ని దీని కింద మనం చుట్టూ జాయిన్ చేసేసి పైపింగ్ వేసుకోవచ్చు. పైపింగ్ వేసుకోవచ్చు. ఓకే ఆ అలా కుట్టుకోవచ్చు, ఇలా కుట్టుకోవచ్చు. మీకు ఈ మెథడ్ తెలవాలి, ఆ మెథడ్ తెలవాలి అన్నమాట. ఓకే. సేమ్ ఇటు సైడ్ కూడా మనం ఇటు ఎలా కుట్టుకున్నామో ఇటు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా. సేమ్ ఖర్చు మెయింటైన్ చేయాలి. ఇలా వంకర టింకర పోవద్దు. షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా చుట్టూ మనం టక్స్ పెట్టుకోవాలి. క్లాత్ ని ఇలా లేపి ఇగో ఈ ఖర్చు ఉంది కదా ఇక్కడ అన్ని చుట్టూ టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టి ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ క్లాత్ లోకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇది ఇలా ఇలా మలిపొద్దు, ఇలా పోవద్దు. ఈ ఖర్చు అనేది ఈ క్లాత్ లోకి ఇలా వచ్చి ఇలా వచ్చి దీని మీద ఇలా కుట్టు వేయాలి.
ఇలా ఇలా కుట్టాక మళ్ళీ ఎక్స్ట్రా పీస్ దీన్ని తీసేయండి. ఇలా ఫ్రాక్ కట్ కాకుండా ఓన్లీ పీస్ మాత్రమే ఇలా నేను స్లోగా కుట్టి చూపిస్తున్నానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసి ఈజీ అనిపిస్తుంది, మీరు చేయాలి, ఇది కుట్టి చూడాలి. ఇంట్లో ఏదో ఒకటి వేస్ట్ పాత చీరలు తీసుకొని కుట్టాలమ్మా, కుడితేనే మీకు వస్తుంది. ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా హెమ్మింగ్ చేసుకోవాలన్న. ఇలా ఇది బాడీ పార్ట్. ఇప్పుడు దీన్ని ఉంది కదా, ఇలా ఇది బాడీ పార్ట్ అండి, అయిపోయింది. రేపు కిందికి కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం.